గోకులం చిన్నపిల్లల నవ్వులతో మారుమోగే ఒక పవిత్ర స్థలం. అక్కడ ప్రతిరోజూ ఒక కొత్త లీల, ఒక కొత్త అద్భుతం. కాళీయుణ్ణి జయించిన తర్వాత చిన్న కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వనం వైపు అడుగులు వేస్తాడు. కాని ఆ ఆనందం మధ్యలో కూడా ప్రమాదం దాగి ఉంది. ఈరోజు మీరు చూడబోతున్నది కృష్ణుడి వనం లీలలు, అసురుల సంహారం మరియు దైవం మనతో ఎలా ఆటలాడుతుందో చూపించే అద్భుత కథ. మరి ఆలస్యమెందుకు? ఈ దివ్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. యమునా తీరాలు ఇప్పుడెంతో నిశ్శబ్దంగా ఉన్నాయి. ఒకప్పుడు విషంతో ఉప్పొంగిన ఆ జలాలు ఇప్పుడు స్ఫటికంలా పారుతున్నాయి. చెట్లు మళ్లీ పచ్చబడ్డాయి, పక్షులు మళ్లీ కూస్తున్నాయి. గోకులం మళ్లీ జీవించింది. ఆ ఆనందం మధ్యలో ఒక చిన్న నవ్వు వినిపించింది. అది కృష్ణుడి నవ్వు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే నందగోపాలుని ఆవరణలో ఆవుల మ్రోగులు వినిపిస్తాయి. చిన్న చిన్న గోపాలులు తమ చేతుల్లో కర్రలు పట్టుకుని రా కృష్ణా అని పిలుస్తారు. కృష్ణుడు బయటికి వస్తాడు. ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో వెలుగు. పక్కనే బాలరాముడు, అతని అడుగులకు ధైర్యం. వారు అందరూ కలిసి ఆవులను ముందుకు నడిపిస్తూ వనం వైపు బయలుదేరుతారు. ఆ దారి మట్టిబాట, కాని వారికోసమది ఒక పండగలాంటిది. వారు పాటలు పాడుతారు. కొందరు కోయిలను అనుకరిస్తారు, కొందరు కోతుల్లా చెట్లెక్కుతారు. కృష్ణుడు అందరి మధ్యలో. అతని నవ్వు అందరినీ కట్టిపడేస్తుంది. వనం చేరుకున్నాక ప్రకృతి ఒక ఆలయంలా మారుతుంది. ఎత్తైన చెట్లు, చల్లని నీడలు, గాలికూడా మృదువుగా వీచుతుంది. కృష్ణుడు తన వేణువును నెమ్మదిగా ఊదుతాడు. ఆ స్వరం ఆకాశంలోకి ఎగిరి చెట్లలో దాగి హృదయాల్లో నిలిచిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆటలు, నవ్వులు, చిన్న చిన్న గొడవలు. కాని వారి జీవితంలోకి మళ్లీ మళ్లీ చీకటి ప్రవేశిస్తోంది. ఒకరోజు ఆవులు మేత తింటూ ఉండగా వారి మధ్యలోకి ఒక చిన్న దూడ వచ్చింది. ఎవరూ గమనించలేదు. కాని కృష్ణుడు గమనించాడు. అది సాధారణ దూడ కాదు, వత్సాసురుడు. కృష్ణుడు మెల్లగా అతని దగ్గరకు నడిచాడు. అతని కళ్లలో ఒక చిన్న చిరునవ్వు. అచానక్ ఆ దూడను పట్టుకుని ఒక చక్రంలా తిప్పి గాలిలోకి విసిరేశాడు. ఆకాశంలో అతని అసలు రూపం బయటపడింది. ఒక భయంకరమైన అసురుడు. అతను నేలపై పడిపోయేసరికి అన్నీ నిశ్శబ్దమయ్యాయి. తరువాత మళ్లీ నవ్వులు మొదలయ్యాయి. ఎందుకంటే వారికి అది ఒక ఆటగా అనిపించింది. కాని వారి ఆటల్ని గమనిస్తున్నది దూరంలో ఒక చీకటి. కొన్ని రోజుల తర్వాత ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. ఒక భారీ నీడ వనం మీద పడింది. గోపాలులు పైకి చూశారు. ఒక పెద్ద పక్షి ఆకాశాన్ని కప్పేసింది. అతని బకాసురుడు. అతని ముక్కు ఒక ఖడ్గంలా ఉంది. అతని కళ్లల్లో క్రూరత్వం మండుతోంది. అతను ఒక్కసారిగా దూకి కృష్ణుడ్ని మింగేశాడు. ఆ క్షణం కాని ఆ పక్షి లోపల ఒక అగ్ని వెలిగింది. అది కృష్ణుడి శక్తి. బకాసురుడు తట్టుకోలేక కృష్ణుణ్ణి బయటికి విసిరేశాడు. అప్పటికి కృష్ణుడు అతని ముక్కును పట్టుకుని 2 ముక్కలుగా చీల్చేశాడు. అసురుడు పడిపోయాడు.
వనం మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. ఇలా ప్రతిరోజూ ఒక లీల, ప్రతి క్షణం ఒక అద్భుతం. ఒకరోజు గోపాలులు ముందుకు నడుస్తూ ఉండగా వారికి ఒక పెద్ద గుహ కనిపించింది. వింతగా ఉంది, కాని వారికి అది ఒక ఆటలా అనిపించింది. రండి అని అందరూ లోపలికి వెళ్ళారు. అది గుహ కాదు, అదొక పాము నోరు. అతనే అఘాసురుడు. లోపల చీకటి, విషవాసన. గోపాలులు ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళిపోయారు. కృష్ణుడు బయట నిలిచాడు. ఒక్క క్షణం అతను ఆలోచించాడు. వారిని రక్షించాలి. అతను కూడా లోపలికి అడుగుపెట్టాడు. ఆ చీకటి మధ్య అతని రూపం పెరిగింది, విస్తరించింది. పాము ఊపిరి తీసుకోలేక అక్కడికక్కడే చనిపోయింది. అందరూ సురక్షితంగా బయటకొచ్చారు. వారికి ఏమీ తెలియదు. మళ్ళీ నవ్వుకున్నారు. ఈ లీలలు దేవతలను కూడా ఆశ్చర్యపరిచాయి. సృష్టికర్త బ్రహ్మ ఇతనెవరు అని అనుకున్నాడు. అతను ఒక పరీక్ష పెట్టాడు. గోపాలునను, ఆవులను అన్నింటినీ దాచేశాడు. కృష్ణుడు అన్నీ తెలుసుకున్నాడు. కాని అతను కోపపడలేదు. అతను నవ్వాడు. అతను తానే గోపాలులుగా మారిపోయాడు. తానే ఆవులుగా మారిపోయాడు. ప్రతి ఇంట్లో కృష్ణుడే కనిపించాడు. ప్రతి హృదయంలో కృష్ణుడే జీవించాడు. 1 సంవత్సరం ప్రేమ పెరిగింది, ఆనందం పెరిగింది. బ్రహ్మ తిరిగి వచ్చాడు. ఈ దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మా, నువ్వు నన్ను పరీక్షించడానికి వచ్చావా? బ్రహ్మ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అవును, నీవు సాధారణ బాలుడివి కాదని తెలుసు. కాని నీవెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. కృష్ణుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని కళ్లల్లో అనంత విశ్వం కనిపించింది. నన్ను తెలుసుకోవాలని ఉందా బ్రహ్మా? అన్న క్షణంలో ప్రపంచం మారిపోయింది. కృష్ణుడి చుట్టూ అనేక రూపాలు వెలుగుతున్నాయి. ప్రతి గోపాలుడు, ప్రతి ఆవు అన్నీ దివ్య రూపాలుగా మారాయి. బ్రహ్మ ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. అక్కడే ఆగలేదు. ఒక్కసారిగా ఆకాశం తెరుచుకుంది. అక్కడి నుండి ఒక బ్రహ్మ కాదు, వేలాది బ్రహ్మలు. ప్రతి బ్రహ్మకు వేరువేరు తలలు. కొంతమందికి 4, కొంతమందికి 100, కొంతమందికి 1000 తలలు. వారందరూ కలిసి కృష్ణుడి ముందు నమస్కరించారు. మన బ్రహ్మ అది చూసి స్తంభించిపోయాడు. ఇంతమంది బ్రహ్మలు? అతను గ్రహించాడు. నేను ఒక చిన్న బ్రహ్మ మాత్రమే. ఇతను అనంత విశ్వాల అధిపతి. అతని అహంకారం ఒక్క క్షణంలో కరిగిపోయింది. బ్రహ్మ వెంటనే కృష్ణుడి పాదాల దగ్గర పడిపోయాడు. ప్రభూ, నేను మిమ్మల్ని పరీక్షించాను. నా అజ్ఞానాన్ని క్షమించండి. కృష్ణుడు చిరునవ్వుతో అతన్ని లేపాడు. బ్రహ్మా, ఇది నా లీల. నన్ను తెలుసుకోవడం భక్తితో మాత్రమే సాధ్యం. ఆ మాటలు వినగానే బ్రహ్మ కళ్లలో ఆనందభాష్పాలు. అన్నీ మళ్లీ సాధారణంగా మారాయి. అనేక బ్రహ్మలు అదృశ్యమయ్యారు. ప్రపంచం మళ్లీ తన రూపంలోకొచ్చింది. కృష్ణుడు మళ్లీ చిన్న బాలుడిగా గోపాలులతో కలిసి నవ్వుతున్నాడు. వనం మళ్లీ ప్రశాంతమైంది. గోపాలుల నవ్వులు మళ్లీ వినిపించాయి. ప్రతి ప్రమాదం వెనక ఒక లీల ఉంది. ప్రతి లీలలో ఒక సందేశముంది. దైవం మనకు దూరంగా లేదు,
మనతోనే ఉంది, మన నవ్వుల్లో, మన శ్వాసలో, హృదయంలో. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి దివ్య కథలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ప్రోత్సాహమిస్తుంది. ప్లీజ్. తర్వాతి ఎపిసోడ్లో వృందావనం ఒక అద్భుతాన్ని చూడబోతోంది. కృష్ణుడి వేణుగానం వినిపించగానే గోపికలు అన్నీ వదిలేసి ఆయన వైపు పరుగెత్తుతారు. రాధాకృష్ణుల దివ్యప్రేమ, రాసలీలా మహిమ, డాన్స్ ఆఫ్ లవ్. మిస్సవ్వకండి.